హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. రండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీకోసం కేక్ తయారు చేయబోతున్నాను. ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో చేయడం అలవాటు పడితే బయట కేక్ తినలేరు మీరు. దీనికి కావాల్సిన పదార్థాలండి: మైదా పావు కేజీ, షుగర్ పావు కేజీ, వెన్న పావు కేజీ, 4 గుడ్లు, బేకింగ్ పౌడరు 1 టీ స్పూన్, టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్, 1 టీ స్పూను ఎసెన్స్. నేను పైనాపిల్ తీసుకున్నాను, మీ ఇష్టం, వెనీలా కానీ ఏదో ఒకటి. 1 టీ స్పూన్ ఎసెన్స్ వేసుకుందామండి. గుడ్లు కొట్టేసి బాణీలో వేసుకుందాం. బాగా బీట్ చేయాలండి, బాగా కలవాలి, ఎక్కువసేపు, 1 అరగంట సేపు కలవాలి. బాగా కలపండి మీరు, దాన్ని ఎక్కడ ఉండలు లేకుండా కలపండి. గుడ్లు కొట్టాం కదా, బాగా బీట్ చేయండి. కన్ఫ్యూజ్ అయితే మరోసారి వీడియో చూడండి. ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం తయారు చేసిన కేకు. మీకు బయట ఈ టేస్ట్ రాదు, బేకరీ నుంచి తెచ్చింది. ఒకసారి చేసి చూడండి. అయిపోయింది. ఎసెన్స్ స్పూన్ వేసాం కదా, బేకింగ్ పౌడర్ టేబుల్ స్పూను, 1 ఫుల్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్. అది బాగా కలవాలండి, నొగరు వచ్చేంత వరకు పైకి బాగా కలవాలి. బాగా కలిసిన తర్వాత వెన్న వేసుకుందాం. దీంట్లో పావు కేజీ వెన్న కలిసింది, చూసారా, నొగరు వచ్చింది, బాగా కలిసింది. వెన్న వేసేయండి. ఫ్రెష్ వెన్న అండి, అప్పుడే తీసి వేసుకోవాలి మనం, ఫ్రెష్గా ఉండాలి వెన్న. వెన్నపూసే వేయండి, డాల్డా కానీ నెయ్యి కానీ బాగుండదు, వెన్నపూసే వేయాలి. తర్వాత షుగరు పావు కేజీ. ఇది బాగా కలిసాక లాస్ట్లో మనం మైదా వేసేద్దాం. బాగా కలవాలండి, ఇది ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. మైదా కూడా వేసి బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. 1 అరగంట సేపు కలపాలి మీరు దీన్ని. కలిసిందండి, బాగానే కలిసింది. ఈ సమయంలో మైదా వేసేద్దాం. మైదా వేసాక కూడా చాలాసేపు కలపాలి. వేసేయండి, అంతా వేసేసుకుని బాగా కలుపుకోండి. ఈ కలపడం ఒకటేనండి మీకు టైము, ఉడకడం కూడా టైం పడుతుంది, 1 గంట పడుతుంది. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఓపికగా మీరు ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. అంతలోకి ఇది కలుపుకుంటున్నాం కదా, పొయ్యి మీద ఇసుక పెట్టుకుందామండి. ఓవెన్లో నెయ్యి రాసి పెట్టుకుందాం. ఓవెన్కి నెయ్యి రాసి పెట్టుకుని ఇది బాగా కలిసిన తర్వాత దాంట్లో వేసేసుకుందాం. నెయ్యి రాసి పెట్టుకున్నానండి, వేసేసుకుని చక్కగా చుట్టూ పక్కలు అంటుకోకుండా నీట్గా వేయండి. నీట్గా వేసి ఇసుక పొయ్యి మీద పెట్టాం కదా, వేడవుతుంది. ఇది కూడా దాని మీద పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టండి, స్టవ్ హైలో ఉండకూడదు. చాలా చిన్న మంట మీద 1 గంట సేపు ఉడకాలి. పైన మనం జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను, పైన వేసేసి 1 గంట సేపు అలాగ దాన్ని వదిలేసేయండి, మూత పెట్టి. మీరు దాని జోలికి వెళ్ళక్కర్లేదు, సిమ్లో పెట్టి స్టవ్ ఉంచేసేయండి. 1 గంట తర్వాత తీసి ప్లేట్లోకి తిరిగేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.